హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా నోరూరిపోయే గుత్తొంకాయ మనమైతే ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రాసెస్లకి తర్వాత వెళ్దాం, కానీ ఇప్పుడు చూడండి మా వాళ్ళు అయితే ఇష్టంగా తింటున్నారు. దానికి కాంబినేషన్ వచ్చేసి మనం బగారా రైస్ వేసినాను. మంచిగా గుత్తొంకాయలు అయితే రెడీ చేసి మసాలా పెట్టి పూర్ణం పెట్టేసినానండి. సూపర్ అంటే సూపర్ టేస్టీ. నాకు కూడా తినాలనిపించింది, నోరూరిపోయింది చూడంగానే. ఆకలి అయితే వేసేసుకొని తినేస్తున్నాను. మరి మీరు కూడా చేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్ టేస్టీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు గుత్తొంకాయ మనది గుత్తొంకాయ బగారా రైస్. బగారా అంటే అందరికీ తెలిసిన విషయమే కదా. గుత్తొంకాయ మాత్రం ప్రిపేర్ చేసింది అయితే నేను ఇట్లా నా స్టైల్లో ఎట్లా చేశానో ఇప్పుడైతే చూద్దాం. కావాల్సిన పదార్థాలు తెలుసు కదా. ఇక గుత్తొంకాయలు ఓకేనా, ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకున్నాక ప్రిపరేషన్కి, మసాలా ప్రిపరేషన్కి పల్లీలు, నువ్వులు, కొంచెం జీలకర్ర, కుడక పొడి ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఒక లవంగాలు, 4 పట్టాలు, ఒక యాలకులు అన్నీ అయితే వేసేసినాను. వేసి దోరగా వేంపుకోవాలి. అవి ఏం లేదుగా దోరగా పక్కన మంచిగా గ్యాస్ మీద మాడిపోకుండా దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక ఓకేనా, మాడిపోకుండా పక్కన పెట్టేసుకోండి. మీకు పచ్చి ఉంటే పచ్చి వేయించుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర పొడులు ఉన్నాయి. ధనియాలు లేవండి, ధనియాల పొడి పోసేసిన నేను. ఓకేనా, అన్ని మసాలాలు ఇందులోకే వచ్చేసినాయి. పట్ట ఉంటే వేసుకోండి, నాకు అక్కడ లేదు. లవంగాలు అయితే వేసినాను నేను. ఓకేనా, ఇంకా సాజీరగిన ఉంటే బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. మాడిపోకుండా దించేసిన అయితే పక్కన పెట్టేసుకొని మన ఏమంటారు అదే మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను అండి. పెట్టేసుకుందాం 2 నిమిషాలు. పెట్టినాక మిక్సీ మెత్తగా పట్టేయాలి. ఒక సుక్క వాటర్ పోసి ఇందులోనే కారం, ఉప్పు వేసేసిన ఫ్రెండ్స్. నేనైతే మొత్తం కరిగి సరిపోయినంత కారం 2 స్పూన్లు, 1 స్పూను ఉప్పు అయితే వేసేసిన. ఇక మెత్తగా అయితే పేస్ట్ పట్టేసుకుందాం. మనమైతే మిక్సీ జార్లో వేసుకొని పట్టేసుకున్నాక పేస్ట్ ఈ విధంగా తయారైపోతుంది. దీన్ని ఏం చేస్తారో తెలుసు కదా. మనం ఉప్పు నీళ్ళు నానబెట్టుకున్న అదే వంకాయలు ఉంటాయి కదా, అవైతే 4 మూలలు ఘాట్లు పెట్టేసి ఇది స్టఫ్ అయితే అందులో పెట్టేయడమే. 3-4 సార్లు ఫ్రెష్ కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఫ్రెష్ కడుక్కున్నాక ఇట్లా 4 మంచిగా ఘాట్లు పెట్టేసుకోవాలి. దాంట్లో స్టఫ్ అయితే అందులో పెట్టేసి మంచిగా దానికి 4 ముక్కలకు అంతా పట్టేటట్టు పెట్టాలి. ఇట్లా రాయాలా. అప్పుడు నూనెలో ఉడికి మంచిగా ఒక వంకాయ వేసుకుంటేనే అన్నం మొత్తం కలిసేటట్టు అట్లయితే వేపుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్. చూపిస్తున్నా చూడండి. అడ్డంగా కోసిన, నిలువుగా కోసేసిన. ఓకేనా, ఆ గుత్తులు ఏమంటారు అవి కొమ్మలాగా ఉన్నాయి చూడండి, కొందరు తీసేస్తారు, అవసరం లేదు. అట్లా వేసుకొని బాగుంటాయి. బాగా గడిగేసిన నేను, రుద్దిరెద్ది గడిగేసిన 2 సార్లు. మీరు కూడా ఫ్రెష్గా గడగండి. ఉప్పు నీళ్ళలో నానబెట్టేసేయండి. కొంచెం కరుకు మీద ఉంటుంది కాయ అనేది. నేనైతే నానబెట్టేసుకున్నా శుభ్రంగా. మళ్ళీ పక్కకు పెట్టేసి దాంట్లో స్టఫ్ అయితే పెట్టా ఫ్రెండ్స్. ఒక్కటి పెట్టేసిన చూడండి. అన్నీ ఈ విధంగానే పెట్టేసుకోండి. ఓకేనా, మిస్ కావద్దు. నా స్టైల్లో చేసా, మరి టేస్ట్ అయితే అద్భుతం. నేనైతే చేసింది 2 సార్లు చేసినా కానీ ఈసారి సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే. మా ఊళ్ళో అయితే నన్ను అయితే ఎత్తేసినారు, అంటే పొగిడారు, చాలా పొగిడేసినారు. మిమ్మల్ని కూడా పొగడాలంటే తప్పక మిస్ కావద్దు. మరి మీరు ఎట్లా చేస్తారో నాకు చెప్పండి. నేనైతే ఈ విధంగా చేశాను. నా టేస్ట్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా, ఉన్న పేస్ట్ పక్కన పెట్టేసుకుందాం. మనమైతే ఇవైతే అన్నీ అలాగనే పెట్టేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుందాం అన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, ఒక దాంట్లో పెట్టేసిన పావు కిలో అవి బాగా బాండి పెట్టేసి దాంట్లో 3 పావుల నూనె పడుతుందండి. నూనె ఎక్కువ పడుతుంది. 3 పావుల నూనె పోసి పోపు దినుసులు వేసి పచ్చిమిరపకాయలు వేసి ఓకేనా కలబెట్టుకుందాం లైట్గా. అది గోలినాక ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్నాం కదా, స్టఫ్ పెట్టుకోలేదా అన్ని. బగారా కూడా వేయాలి ఫ్రెండ్స్. వీళ్ళుంటే కొత్తిమీర, పుదీనా అన్ని వేసేసేయండి ఉంటే. నాకు అది కొత్తిమీర ఉంది, లాస్ట్కి వేస్తా. పుదీనా లేదండి, ఉన్నోళ్ళు అయితే వేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఇవి మనము గుత్తొంకాయలు ఉంటాయి కదా, మనం పేస్ట్ లోపల నింపి పెట్టుకున్నాం కదా, ఇదైతే ఇందులో వేసేద్దాం. వేసేసినాక అలా ఇలా కలిపేసినామంటే లోపల మొత్తం స్టఫ్ అనేది ఉడికి ఇవి కూడా కొంచెం ముడతలాగా వస్తాయి. అట్లా ఉండాలి. కొంచెం పసుపు వేసుకుందాం, లేకపోతే పేస్ట్లో కూడా వేసుకోవచ్చు. మనం మిక్సీ పట్టినాం కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను అప్పుడు వేయలేదు కనుక ఇప్పుడు వేసిన, ఏం కాదు. ఇప్పుడు వేసుకున్నా, పచ్చివాసన పోతుంది. పసుపు, అల్లం కూడా వేసిన ఫ్రెండ్స్. నేను అల్లం మిస్సింగ్ అయింది ఇంట్లో, కానీ నేను వేసిన అల్లం. మీరు కూడా మిస్ కావద్దు. మూత 5 నిమిషాలు పెట్టుకున్నారనుకో, హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే లోపల ఉడికిపోతుంది. ఉడికిపోయినాక మనం ఫస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్, ఇంకా మిగులుతుంది ఫ్రెండ్స్. దీంట్లో స్టఫింగ్ పెట్టినాక ఇంకా మిగులుతుంది. ఆ మిగిలింది కూడా ఇందులోనే వేసుకోవాలి, పక్క పడేసుకోవద్దు. ఎందుకంటే మనకు అన్నంలో కలుపుకోవడానికి సూప్ ఉండాలి కదా. అట్లా చూడండి, మగ్గిపోయినాయి. 5 నిమిషాల తర్వాత అట్లా మగ్గాలి.
ఓకేనా. నూనె చూడు పైకి వచ్చేసింది, ఇట్లా రావాలి. చాలా బాగుంది కదండి, టేస్ట్ అయితే వేరే లెవెల్, అసలు చూసినాక మీరే అంటారు. ఓకేనా. పేస్ట్ ఉంటుంది చూడండి, ఇదైతే ఇందులో వేసేయండి. ఇక అంత వేసేసేయండి. వేసేసినాక మళ్ళీ ఒకసారి కలబెట్టి కొంచెం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మంట చిన్న మంట మీద పెట్టండి. అడుగు మాడిపోకూడదు, మాడిపోతే చెత్తగా అయిపోద్ది కర్రీ. మనం చేసిన కష్టం అంతా వృధా అవుతుందండో. ఎంత చేయకండి. నేనైతే మీడియం మంట మీదనే పెట్టేసినాను. ఓకేనా. కలపెట్టేసి మూత పెట్టేసుకోవాలి, ఏం లేదు, ఇంకేం లేదు, మిస్ అయింది ఏం లేదు. ఎందుకంటే అన్ని మసాలాలు మనం ఆల్రెడీ పేస్ట్లో లోపలికి మనం ప్రెస్ చేసి పెట్టేసినాం కదా, అందులోకే ఉంటుంది. చూడండి కొంచెం స్లో అవుతుంది వీడియో, ఏం స్లో లెంత్ ఏం లేదండి, 6 మినిట్స్ ఓన్లీ, 6 మినిట్సే, మిస్ కాకుండా. ఇగో చింతపండు గుజ్జండి, ఎందుకంటే మనకు పులుసులాగా గుజ్జుగా రావాలి కదా, అదైతే పోసేసుకుంటున్నా నేను. మీరు కూడా ఒక గిత్త నానబెట్టుకోండి. ఎంత అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ పులుసును అయితే నానబెట్టుకోవాలి. ఒక అంతే చూపించాను కదా, సైజు కూడా చూపించాను కదా, అగో అంతే. ఓకేనా. ఇక కుత అని ఉడికిపోతుంది, నూనె పైకి వచ్చేదాకా పెట్టుకోవాలి. మసాలా లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మసాలా, తర్వాత కొరియాండర్, అదేనండి మన అదే కొత్తిమీర అండి, కొత్తిమీర మర్చిపోతున్నా నేను. కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే మన పులుసు అదేనండి, మన గుత్తొంకాయ మసాలా కర్రీ సూపర్ టేస్టీతో మేము ముందుకు వచ్చేసిందా. చూసేయండి, ఎంత ఉంటుంది వేసుకోండి, కొత్తిమీర ఎంత వేసుకున్నా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మరి పైకి నూనె వస్తుంది చూసారా, ఇలాగే ఇట్లా కొంచెం సొరవలాగా ఉంచుకోదలుచుకుంటే ఉంచుకోండి. నాకు కొంచెం ఇంకొంచెం చిక్కగా కావాలి, ఇట్లా ఉంచుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ చల్లారినాక కూడా గడ్డగట్టి చిక్కగా అవుతుంది. నాకు అట్నే అయింది. మరి మీరు ఈ లెవెల్లో వచ్చినప్పుడు తీసేసారంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. మసాలాతో గార్నిష్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకింత ఉంటే పుదీనా కూడా వేసుకున్నాం అనుకో, మస్తు ఉంటుంది. చూడండి ఇట్లుంది కూర, ఎదిరిపోయింది కదా, టేస్ట్ అయితే అద్భుతం. ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియోని. ఓకే, బాయ్.